ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మేనియా. ఈ వీడియోలో బిగ్ బాస్కి సంబంధించి ఒక రూమర్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. అదేంటంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఇది. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఈసారి మనకి సెప్టెంబర్లో కాకుండా మే నెలలోనే బిగ్ బాస్ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందంటూ కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. అలాగే బిగ్ బాస్ OTT 2 కూడా క్యాన్సిల్ అయినట్టుగా న్యూస్ అయితే వస్తుందంటూ కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. సో దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి బిగ్ బాస్ సీజన్ 7 అయితే December 17th ఎండ్ అయిపోవడం జరిగిందనమాట. సో ఈ సీజన్ 7కి గతం మనం ఎప్పుడు చూడనట్టుగా బిగ్ బాస్ టీంకి అయితే TRP రావడం జరిగిందనమాట. దాదాపుగా 21.7తో బిగ్ బాస్ సీజన్ 7 అనేది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పుడు అగ్రస్థానంలో అయితే ఉందన్నమాట. సో ఈ మొమెంటంని బిగ్ బాస్ టీం వాళ్ళు క్యాచ్ చేస్తూ మనకి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏదైతే బిందమాధవి గారు గెలిచారో సో దానికి కంటిన్యూషన్గా బిగ్ బాస్ OTT 2ని ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారంటూ కంటెస్టెంట్స్ వీటి లిస్ట్ కూడా తయారు చేశారు అనమాట. సో ఆ వీడియోని మీరు చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న అంటే స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ OTT 2 క్యాన్సిల్ అయిపోయిందని, అలాగే ఎవ్రీ ఇయర్ మనకి సెప్టెంబర్లో వచ్చే బిగ్ బాస్ని అంటే బిగ్ బాస్ 8ని ఈసారి మే నెలలోనే తీసుకొస్తారంటూ న్యూస్ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో అయితే ఎలాంటి నిజమైతే లేదనమాట. అంటే బిగ్ బాస్ నుంచి కానీ ఎండ్ సంస్థ నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అప్డేట్ అంటే ఒక్క చిన్న లీక్ కూడా అయితే లేదనమాట. సో ఇది మొత్తం ఫేక్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. మేబీ బిగ్ బాస్ OTT 2 లేకపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ 8 ఏదైతే ఉందో ఈ సీజన్ సెప్టెంబర్లోనే ప్లాన్ చేస్తారు, కానీ మనకి ముందు అయితే తీసుకొచ్చే సమస్య లేదు. ఎందుకంటే మనం సీజన్ 4 2020 నుంచి చూస్తూ ఉన్నాం. మనకి 4, 5, 6, 7 గడిచిన 4 సీజన్లు కూడా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయ్యాయి, కానీ ముందుకైతే ఎక్కడికి తీసుకురాలేదు. బిగ్ బాస్ సీజన్ 7 అంత హిట్ అయినప్పటికీ కూడా. సో మరి ఏం చేస్తారనేది చూడాలి. సో మరి మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ OTT ఉంటుందా ఉండదా? అలాగే బిగ్ బాస్ సీజన్ 8ని సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే బాగుంటుందా, ఇంకా మే నెలలో స్టార్ట్ చేస్తే బాగుంటుందా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.